వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది అంటే నేను ప్రీవియస్ క్లాస్లో టైఫాయిడ్ ఫీవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ టైఫాయిడ్ ఫీవర్ అనేది ప్రెగ్నెంట్ మదర్స్లో వస్తే ఎలా చేయాలి? చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో టైఫాయిడ్ ఫీవర్ ఉంటే కనుక ఏం చేయాలి? యాక్చువల్లీ టైఫాయిడ్ ఫీవర్ అనేది సాల్మొనెల్లా టైఫీ వల్ల వస్తుంది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అయితే మీరు కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వలన ఈ టైఫాయిడ్ ఫీవర్ అయితే వస్తుంది. మరి ప్రెగ్నెంట్ లేడీస్లో వస్తే ఏం చేయాలి? ప్రెగ్నెంట్ లేడీస్లో మెయిన్గా మనకి సిమ్టమ్స్ ఏమి కనిపిస్తాయి అంటే కనుక హై ఫీవర్ కనిపిస్తుంది. హై ఫీవర్ కనిపించినప్పుడు డీహైడ్రేషన్, నోరంతా పొడారికిపోవడం, బాడీ అంతా పొడారికిపోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. మూడోది వచ్చేసేసి ప్రీటర్మ్ లేబర్, ముందే డెలివరీ అయిపోవచ్చు. మిస్క్యారేజెస్, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేబీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు హై ఫీవర్ ఉంది అంటే బాడీలో హీట్ ఎక్కువగా ఉంది అంటే వాటర్ శాతం అంతా కూడా తగ్గిపోతుంది కాబట్టి డీహైడ్రేషన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అయితే హైడ్రేషన్ అన్ని స్టమక్ పెయిన్ కూడా వస్తుంది. ఎందుకంటే సాల్మొనెల్లా టైఫీ అనేది ముందుగా వెళ్ళి ఇంటెస్టైన్స్లో కూర్చుంటుంది కాబట్టి ఇంటెస్టైన్స్లో కూర్చొని మెల్లంగా లివర్కి వెళ్ళి మొత్తం బేబీకి ఆ ప్లాజెంటా ఇవన్నీ కూడా ఉంటాయి కదా, దీని ద్వారా మనకి ఇన్ఫెక్షన్ని బేబీకి పంపిస్తున్నాం. ప్రీటర్మ్ లేబర్ అవుతుంది, అబోర్షన్స్ అవుతాయి, సివియర్ వామిటింగ్స్ ఉంటాయి, స్టమక్ పెయిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసేదే టైఫాయిడ్ ఫీవర్లో. అయితే దీనికి డయాగ్నోసిస్ ఏంటి? అసలు మనం ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే మీకు ఐ ఫీవర్ వచ్చిన వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా ఏం చేయాలి అంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత అసలు మీరు ఏం చేయాలి అంటే మీరు నెగ్లెక్ట్ చేయకుండా, ఐ ఫీవర్ వచ్చిన వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఎంపీ వైరల్ టెస్ట్ అయితే కంపల్సరీ ఏ ఫీవర్ వచ్చినా సరే చేయించుకోవాలి. అలాగే బ్లడ్ కల్చర్ కూడా చేయించుకోవాలి. మీకు ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు అంటే మీకు ఎలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినా భయంగా ఉంటుంది కాబట్టి మీకు అజిత్రోమైసిన్ ప్లస్ మోనోసెట్ ఇంజెక్షన్స్ అయితే ఇస్తారు. అవి కొంచెం సేఫ్ బేబీకి. క్లోరోపినకాల్ ఇలాంటి అనేవి ఇవ్వకూడదు. ఫ్లూరోక్వినిన్స్ ఇలాంటి కూడా ప్రెగ్నెన్సీలో మనం అవాయిడ్ చేస్తున్నాం. అలాంటి మనం ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. ఓకేనా. ఇవ్వాల్సింది ఏంటంటే అజిత్రోమైసిన్ ఆర్ మోనోసెట్ ఆర్ టాక్సిన్ ఇలాంటి నో ప్రాబ్లం అన్నమాట. ఇవి ఇచ్చి మనం కంట్రోల్ చేయడమే, పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడమే. మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే వేడి నీళ్ళు అలాగే వేడి అన్నం తీసుకోవడం అనేది జరగాలి. మీకు కాదు కదా ఇక్కడ ఇంపార్టెన్స్, బేబీ కదా మనకి ఇంపార్టెంట్. కాబట్టి బేబీ మనకి బాగుండాలి అంటే కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే ప్రతి దాంట్లోనూ మనం మంచిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. బయట ఫుడ్ని మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అందుకని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీలో అని చెప్తూ ఉంటారు. మనమేమో వినకుండా తినేస్తూ ఉంటాము. నాకు యాక్చువల్లీ బయట కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు చాలా హై ఫీవర్ అయితే వచ్చేసింది. నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది కవర్ చేస్తాను. హై ఫీవర్ వచ్చి నేను అసలు బేబీకి ఏమైపోయిందా అని టెన్షన్ అయితే బాగా వచ్చేసింది నాతో పాటు అసలు బేబీ ఫీటల్ మీరు ముఖ్యంగా గమనించుకోవాలి. టైఫాయిడ్ ఫీవర్లో ఏంటంటే అసలు బేబీ ఫీటల్ మూమెంట్స్ ఉన్నాయా లేవా అనేది కూడా గమనించుకోవాలి. మీరు చేయాల్సిందల్లా ఇంతే. ఇది మెయిన్గా మనకి సాల్మొనెల్లా టైఫీ. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్స్లో వస్తే హై ఫీవర్, డీహైడ్రేషన్, ప్రీటర్మ్ లేబర్, మిస్క్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగానే గ్రహించుకొని బ్లడ్ టెస్ట్లు అయితే చేయించుకోవాలి. అజిత్రోమైసిన్ టాబ్లెట్ వేస్తారు ఆర్ మోనోసెట్ ఆర్ టాక్సిన్ ఇంజెక్షన్స్ అయితే ప్రిఫరబుల్. ఇక్కడ మనకి ప్రిఫరబుల్ కానివి ఏంటంటే క్లోరోఫెనికాల్, ఫ్లూరోక్వినిన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి బేబీని డెత్ వరకు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అవి ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోకూడదు. ఇంకా మిగతా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే మీరు వేడి నీళ్ళు తీసుకుంటూ ఉండాలి. అలాగే వేడిగా ఉండే పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీరు వేడిగా తీసుకుంటారో ఆ బ్యాక్టీరియాని కిల్ చేసేస్తుంది. మీరు ఒకవేళ కనుక ఈ ఫీవర్ని పట్టించుకోలేదు అంటే కనుక డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా. భయపడే అవకాశం ఏది లేదు. అంటే మీరు ఏదైనా సరే నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు
ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ రిప్లై టు ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఐ విల్ రిప్లై. నేను నర్సింగ్ ఆఫీసర్, నా పేరు మాధురి. నేను ఎంఎస్సి నర్సింగ్ పీడియాట్రిక్స్ కూడా, అయితే నేను మదర్ అండ్ చైల్డ్ కూడా ట్రీట్ చేయొచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా డౌట్స్ ఉన్నా, నర్సింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా సరే ప్లీజ్ కాంటాక్ట్ ఇఫ్ ఎనీ డౌట్స్. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్, చిన్న డౌట్ వచ్చినా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కమెంట్ సెక్షన్. Okay, thank you for watching this video. Love you all. Bye bye. This is Madhuri signing off. Thank you.